వైకుంఠం అంటే అందరికీ గుర్తొచ్చేది తిరుమల కొండ. ఆధ్యాత్మిక నగరిగా, టెంపుల్ టౌన్గా విరజిల్లుతున్న తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా? సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా? కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలకు వెళ్లే మార్గంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ 5 స్టార్ హోటల్ నిర్మాణం మరోసారి తెరమీదికి రావడమే దీనికి ప్రధాన కారణం. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా అలిపిరిలో నిర్మాణం అవుతున్న ముంతాజ్ హోటల్స్ కు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలంటూ గత ఏడాది తిరుక్షేత్రాల రక్షణ సమితి రాయల్ పీపుల్ ఫ్రంట్ అధ్యక్షుడితో పాటు మరికొందరు డిమాండ్ చేశారు. టీటీడీ తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికే గత ప్రభుత్వం దేవలోక్లో 60 ఎకరాల్లో 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిందని ఆరోపించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ 20 ఎకరాల్లో 100 విల్లాలను ముంతాజ్ హోటల్ యాజమాన్యం నిర్మించనుందని, అక్కడ విచ్చలవిడిగా మద్యం, మాంసం లాంటి విష సంస్కృతిని పెంపొందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని వాళ్ళు మండిపడ్డారు. ఈ హోటల్స్ కు కేటాయించిన స్థలాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటున్నారు. దీనిపై అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అలిపిరి సమీపంలో దేవలోకం పేరుతో ఒక భారీ పర్యాటక ప్రాజెక్ట్ నిర్మాణంను తలపెట్టింది. దీనికోసం అప్పట్లో 60 ఎకరాలను కేటాయించిందని అన్నారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని మార్చేసిందని, దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని, మళ్లీ ఈ వివాదం తెరమీదికి వచ్చిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని తీర్మానించినట్లు బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో సైతం ఈ తీర్మానాన్ని ఆమోదించామని ఆయన అన్నారు. ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన స్థలం లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని మళ్లీ టీటీడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ముంతాజ్ హోటల్స్ నిర్మాణం యథాతథంగా కొనసాగుతుందంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా స్వామీజీలు సైతం రోడ్డెక్కారు. భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. తిరుపతిలోని టీటీడీ అడ్మిన్ భవన్ ముందు నిరాహార దీక్షకు దిగారు. ఒక్కటే నినాదం, ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, అనుమతులను రద్దు చేయాలంటూ స్వామీజీలు ముక్తఖండంతో నినాదిస్తున్నారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధువులు ప్రదర్శించిన ప్లకార్డులు అందరినీ ఆకట్టుకున్నాయి. వారాహి డిక్లరేషన్ అంటే 7 కొండలకు గుండు కొట్టడమా పవన్ కళ్యాణ్ గారు? వారాహి డిక్లరేషన్ అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆ ప్లకార్డులపై రాసి నినాదాలు చేశారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.